పట్టణం మండల కేంద్రంలోని ఉన్న జూబ్లీ రోడ్లో నిలిచిన మురికినీటి సమస్యపై ఆ ప్రాంతీయుల కోరిక మేరకు శుభోదయం మిత్ర బృందంతో పాటు రేగటి షణ్ముఖరావు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రోడ్డుపై నిలిచిన నీటి సమస్య కారణంగా ఎదురుగానే ఉన్న నవజీవన్ ట్రస్ట్ వసతి గృహం విద్యార్థులు తమకు జరుగుతున్న ఇబ్బందుల గురించి రేగటి షణ్ముఖరావుకు తెలుపుకున్నారు. గతంలో ఎన్నోసార్లు పంచాయతీ కార్యాలయంకు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు అంటూ అక్కడున్న ప్రజానీకం నవజీవన్ ట్రస్ట్ వసతి గృహం విద్యార్థులు తెలుపుకున్నారు. అనంతరం సదా మీ సేవ అధ్యక్షుడు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. ఇక్కడ నీళ్ళు స్టాక్ ఉండిపోయింది, ఇది తొలగించండి అయ్యా, మీకు అడుక్కుంటాను. నమస్కారం సార్, నా పేరు ఎం గోపిక. నేను నవజీవన్ హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇక్కడ మా హాస్టల్ ముందుల వాటర్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నాం. దోమలు ఆరోగ్యం అంతా పోతుంది. మీరు ఎలాగైనా దయచేసి ఈ యొక్క మార్గాన్ని మీరే కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శుభోదయ మిత్ర బృందం మరియు నవజీవన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ జూబ్లీ రోడ్లో చాలా రోజులుగా చాలా సమస్యని ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేంటంటే మెయిన్ రోడ్లో నీరు అన్నది స్టోరేజ్ అయిపోతుంది. ఇక్కడ చాలామంది పేద పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరో దాతలు, ఎవరో మనసున్నటువంటి మహారాజులు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఇక్కడ పిల్లలకి ఈ హాస్టల్ వార్డెన్ గారు మనస్ఫూర్తిగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళకి జ్వరం వస్తే చూసే పరిస్థితి కూడా వాళ్ళే చేయాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకైతే మన పిల్లలకి మనం ఉంటాము, వాళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎవరూ లేరు. ఒకసారి చూడండి, ఈ చిన్న పిల్లలు చూడండి. ఇలాంటి పిల్లలు చూసేది సరే మీకు కనీసం మనసు కరగట్లేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రోడ్డు వేయడం జరిగింది, సంవత్సర కాలం జరిగింది. ఈ రోడ్లో గుంతలు ఏర్పాటు అయిపోవడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గౌరీనీలంటి ఎమ్మెల్యే గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పాతపట్నం ప్రజలకే కాను, పాతపట్నం చుట్టుపక్కల 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ ఉన్నత స్థాయిలో పాతపట్నం నియోజకవర్గ ఒక పెద్ద దిక్కుగా మీరున్నారు. మీరు ఒకసారి దయదలచి స్నేహంతో సమస్య పరిష్కరించండి అని మేమందరము ఈ పిల్లల తరపున మీకు భిక్షాటన చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభుత్వ అధికారులు పిల్లల యొక్క దుస్థితిని, పిల్లల యొక్క పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ జూబ్లీ రోడ్లో ఉన్న సమస్యని మీరు క్లియర్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేస్తారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.